మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నాం. ఎన్నికల ముందు అనేక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మహిళా సోదరీమణులకి మోసం చేసి డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి, మరి అలాగే రైతు సోదరులందరికీ రైతు రుణమాలు ఇస్తామని, ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కడతామని ఎన్నో అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈ అబద్ధాలు ఆడి ఓఎస్ఎస్లందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రాన్ని మరి వాళ్ళకి కేటాయించే పరిస్థితులు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం గతంలో పెద్ద ఎత్తున పనిలేదు అంటే ప్రభుత్వం కూడా పర్యవేక్షణ లోపంతో వ్యవహరిస్తుంది. ఇంకా అలాంటి గడపకి మన కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఒకసారి వాళ్ళ దృష్టిలో పెట్టి మనం వాళ్ళని ఉత్తేజపరుద్దామని మన రోజు మర్రివలస గ్రామంలో జలమూరు మండలం మర్రివలస గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ అనే పార్టీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా ప్రజల వద్దకే మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండల నాయకులందరూ హాజరై అసలు ఇక్కడ రాష్ట్రంలో అధికారం కొంచెం తెలుగుదేశం పార్టీ చేసే తప్పుడు విధానాలు ఎలా జరుగుతున్నాయి, ప్రజలకు ఎలాగ నష్టం జరుగుతుంది, వాళ్ళు చెప్పిన హామీలు ఏమైనా ఆచరణ చేశారా లేదా అన్నది స్వయంగా వెళ్ళి తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తిని కలిసి మన పార్టీ మన నాయకుడి తాలూకా కార్యక్రమాలు కూడా తెలియజేసే విధంగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం నడుస్తోంది. గడప గడపకు ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఇక్కడే ఉపన్యాసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నిత్యం ప్రజల్లోనే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతోంది. ప్రభుత్వం అనేక తప్పుడు వాగ్దానాలు చేసింది. మరి చేసిన వాగ్దానాలు ఇప్పుడు అమలు చేయమని చెప్పి మా నాయకుడు అడుగుతుంటే ఈ నాయకుడికి అనుభవం లేదంటున్నారు. మోసం చేయడానికి అనుభవం కావాలి కానీ నిజాయితీగా ఉన్నవాడికి అనుభవాలు అక్కర్లేదు. స్పష్టంగా ఉన్న విషయాన్ని చెప్తే అతనిలాగా తప్పుడు విధానాలు కావాలి అందరికీ. మరి రాష్ట్రంలో ఈవేళ ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. మరి అలాగే వ్యవసాయక రాష్ట్రం అయినటువంటి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. మరి అలాగే మహిళా సోదరీమణులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఆతురతగా చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి, అలాగే ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమైనటువంటి ప్రత్యేక హోదా విషయంలో కూడా తాత్సారం చేస్తూ తప్పుడు విధానాలతో ఒక స్పష్టత లేని వైఖరి అవలంబిస్తున్నారు ఆయన. మరి అలాగే కేంద్రం మీద ఒత్తిడి తేయడానికి ఈయన చేసిన తప్పుడు పనుల వల్ల కేంద్రం మీద కూడా ఒత్తిడి తేలేకపోతున్నాడు. తెలంగాణలో ఓటుకి నోటు అని చెప్పి మరి పెద్ద ఎత్తున అతను చేసిన మోసంతో పట్టుబడ్డాడు టీవీ కెమెరాల్లో. మరి అతని తాలూకు వాయిస్ రికార్డు కూడా మరి అతను చెప్పిన తప్పుడు మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. కనుకనే ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేలేక ప్రత్యేక హోదాలో రాజీ పడిపోవడం జరుగుతుంది. ప్యాకేజీలు అడుగుతున్నాడు ఆయన. ప్యాకేజీలు ఎవరి కోసం? ప్యాకేజీల వల్ల ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని చంద్రబాబుకి నేను సవాల్ చేస్తున్నాను. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, విద్యార్థులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, మరి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అనేక రకాలైన రాయితీలు వస్తాయి. మరి ఈ రాయితీలు గట్రా అతనికి అక్కర్లేదు. ప్యాకేజీలు వస్తే మరి ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం కార్యకర్తలు పంచుకు తినడానికి ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయి కనుక ప్యాకేజీ అనే పర్లేదని చెప్తాడు. ఆయన ప్రత్యేక హోదా అతని తాలూకు వైఖరి చూస్తే మరి అత్త కోడలు మగపిల్లలు కంటానంటే అత్త వద్దంటదా అంటాడు. ఇది హాస్యాలా? ఇవి ప్రజల జీవితాలతో నువ్వు చెలగాటం ఆడుకుంటున్నావు. దీని అన్నిటికీ పెద్ద మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. మరి నీ తాలూకు పరిపాలన నువ్వు చేసే విధానాలు ప్రజలందరూ గమనిస్తున్నారు.
పేద రైతాంగానికి, విద్యార్థులకి, మహిళలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా నువ్వు మోసం చేశావు. మా నాయకుడి నాయకత్వంలో చివరి వరకు ప్రత్యేక హోదాపైన కూడా పోరాటం చేస్తాం. అలాగే ప్రజల తరఫు నుండి ప్రజా సమస్యల మీద కూడా నిత్యం నిలదీయడం జరుగుతుంది. మరి శాసనసభలో కూడా నీ తాలూకు దౌర్జన్యకర వైఖరి, స్పీకర్ మొదలుకొని నువ్వు, స్పీకరు, నీ మంత్రి ఒక సహచరులు, మరి బుర్ర లేకుండా వ్యవహరించినటువంటి మన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు గవర్నర్కే గంగిరెద్దంటాడు ఆయన. మరి మంత్రుల తాలూకా వ్యవహార శైలి ఎలాగుందండి మీకు ఎంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఆయన ఎదుటి వారికి విమర్శిస్తాడు. ఆయన మంత్రిగా అయిన తర్వాత ఈ జిల్లాకి జరిగిన ప్రయోజనాలు అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా నీకు చిత్తశుద్ధి లేదు. వంశధార నిర్వాసితులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ ఫేజ్ వంశధార అర్ధాంతరంగా ఆగింది. టెక్కల్లో ఆఫ్ షోర్ ఉంది. మరి తోటపల్లి అత్యంత అవసరమైన సాగునీరు ప్రాజెక్టు ఉంది. దీని పట్ల నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటని అడుగుతున్నా. ఎక్కడ కూడా లంచాల మయంతో రాష్ట్రం, జిల్లాలంతా దోచుకు తింటున్నారు మీరు తెలుగుదేశం నాయకులు. ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీకు త్వరలోనే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ కడ వరకు ప్రజల తరఫు నుండి పోరాడి ప్రజా సమస్యలు తీర్చే దిశగా జగన్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి నియోజకవర్గంలో మా తలకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మరివలసలో ఉన్నటువంటి ఎంపీటీసీ అలాగే సర్పంచ్, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఇతర ముఖ్యులందరూ కలిసి మరి ఇక్కడ శ్రీమన్నారాయణపురం మరివలసలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. సుమారు 25 కుటుంబాలు మరి వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ చేరడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ తరఫున మేము అండగా ఉండి వైఎస్ఆర్ పార్టీ కడ వరకు మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళకి ప్రయోజనకరం జరిగే విధంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. మర్రివలస జలమూరు నర్సనపేట నియోజకవర్గం జలమూరు మండలం మర్రివలస గ్రామ పంచాయతీలో గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా పూర్తిగా తొంగలోకి తొక్కి ఆయన ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకపోవడమే కాక ఆయన జగన్మోహన్ రెడ్డిపై అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీస సామాన్య పేద ప్రజానీకానికి మేలు చేసి ఉండడానికి ఇల్లు నీడ ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఎన్నో తప్పుడు హామీలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడం అనేది సబబు కాదు. ఆయన ఎంతవరకు తన హామీల్ని నెరవేర్చాడు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతవరకు మేలు చేశాననేది ముందు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో కనీసం 25 కుటుంబాల వారు మా అధికార పార్టీ మీద విరక్తి చెంది అధికార పార్టీ వాళ్ళకి మేలు చేయదని, ఎంతైనా సరే వాళ్ళు మనకి న్యాయం చేయరని ఆలోచించుకొని ఈరోజు ఆ 25 కుటుంబాల వారు ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వంలో మన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ మండలంలో ఇంకా బలపడడానికి మరింతగా మా కార్యకర్తలందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.